వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. తప్పతాగి కోవిరిలో ఆంబోతు ప్రసన్న ఫ్యాక్స్ నిజాన్ని సృష్టించాడని, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని బుచ్చిరెడ్డిపాలెం టీడీపీ రూరల్ అధ్యక్షులు బెజవాడ జగదీష్ ఆరోపించారు. బుధవారం బుచ్చిరెడ్డిపాలెంలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై ప్రసన్న చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలలో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రసన్న కుమార్ రెడ్డిని ఏకవచనంతో అరే ఒరే ఆంబోతు అంటూ ఏకవచనాలతో మాటలను సంధించారు. వేమిరెడ్డి సంస్థల అధినేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ప్రసన్నం చేసుకుని ఆయన వల్ల లబ్ధి పొందిన ప్రసన్న కుమార్ రెడ్డి సోమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అని సంబోధించడం సరికాదని, అలా ఆయన సోమిరెడ్డి కుటుంబం, వేమిరెడ్డి కుటుంబం జిల్లా రాజకీయాలలో మంచి పేరు ఉన్న కుటుంబాలన్నారు. ప్రసన్న 6 సార్లు ఎమ్మెల్యే అని చెప్పుకునే వ్యక్తి సంస్థల్లో ఎన్నికల్లో మనకు సైతం డబ్బులు ఇస్తాను, తటస్థంగా రాజకీయం చేయాలని చెప్పారని అన్నారు. వ్యాఖ్యలు చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యాఖ్యలు చేయాలని, లేదంటే తిరుగుబాటు చేయవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఆమె వ్యక్తిగత జీవితం గురించి రాజకీయాలకు ముందే ప్రజలకు చెప్పి రాజకీయాలకు వచ్చిందని, రాజకీయాలకు ముందు సైతం ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇది సరికాదని, ఇలాగే కొనసాగితే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు వైసీపీ నాయకులు, గౌరవ శాసనసభ్యులు దగ్గర పెట్టుకున్న ప్రీతమ నేత రెడ్డి మేడం గారిని వ్యక్తిగతంగా సూచించడం, అభివృద్ధి లేదు అని మీరు ప్రశ్నించడం మంచి పద్ధతి కాదు. అభివృద్ధి కేర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ, అభివృద్ధికి కేర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ, అవినీతి కేర్ ఆఫ్ ప్రజలకి. ఎవరు ఏంది మిమ్మల్ని ప్రజలు ఏ విధంగా స్వీకరించారు, ప్రజలు ఏ విధంగా అభిమానించారు, ఏ విధంగా గౌరవించారు. 54,000 ఓట్లు చరిత్రలో లేనటువంటి కోవూరు నియోజకవర్గంలో 54,000 పైచిలుకుతో గౌరవ ప్రశాంత్ రెడ్డి మేడం గారిని గెలిపిస్తే ఇలాంటి చులకన భావంతో మాట్లాడటం సమంజసం కాదు. పెద్దల వాళ్ళు వయసు ఉంది, రాజకీయ అనుభవం ఉంది. నా 7 సార్లు గెలిచాను, 8 సార్లు గెలిచాను అన్నారు. మీరు ఎక్కడుంది మీ ఆలోచన విధానం? ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు? మీరు ఇంకా రౌడీజం సందేశం ఇస్తున్నారా? ఇదేనా మీ నేచరు? ప్రజలకు ఏం చెప్తున్నారు? మీరు అభివృద్ధి చేస్తున్నప్పుడు నాయకులు కించపరుస్తారా? ప్రజలు చేత్కరించినా కానీ మీరు ఆలోచన మారదా? పద్ధతిని, సంస్కారాన్ని మార్చుకోవాలి. ప్రశాంతిరెడ్డి మేడం గారు వచ్చిన 2 సంవత్సరాల్లో బుచ్చిరెడ్డిపాలెం నగరపై మండలంలో కదా కోవూరు నియోజకవర్గం మొత్తం కూడా కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు. వాటి సొంత నిధులతో కూడా ప్రజా సంక్షేమాన్ని కాపాడుతారు. రోజు ఎవరన్నా ఉన్నారా వాళ్ళ సొంత నిధులతో ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి ప్రజా సంక్షేమం కోసం పాటుపడినటువంటి గౌరవ నాయకులు ఈ జిల్లాలో ఎవరన్నా ఉన్నారా? ఛాలెంజ్ చేసి చెప్తాం. ప్రజల పట్ల వాళ్ళకున్న అభిమానం, గౌరవం విపిఆర్ ఫౌండేషన్ ద్వారా కానీ, అనేక రకాల కేంద్ర నిధులు కానీ, ఎంపీ నిధులు కానీ, రాష్ట్ర నిధులు కానీ, సిఎస్ఆర్ ఫండ్స్ కానీ కోట్ల రూపాయలు తెచ్చి కోవూరు నియోజకవర్గం అభివృద్ధి చేస్తుంటే ఇంత చులకనాభావంతో మీరు మాట్లాడటం మరి చాలా తీవ్రమైనటువంటి నిరసన. ఇది మేము ఖండిస్తున్నాం. మహిళలను గౌరవించండి, మంచిని గుర్తించండి. రౌడీజం, ప్రజలని ఇబ్బంది పెట్టడం, ప్రజలకు రాంగ్ మెసేజ్ ఇవ్వటం, ప్రజలకి మీరు తప్పుడు దోవ పట్టించడం సరైన పద్ధతి కాదు, రాజకీయాలకు సరైనది కాదు. మీరు మీ ఆది నాయకులు ఏం చెప్తున్నారు, ఈ పార్టీ సిద్ధాంతం ఏందో కూడా ఒకసారి ప్రజలు కూడా గమనిస్తున్నారు. మరి చాలా రోజులు ఉన్నాయి ఇంకా ఎలక్షన్. ప్రజలు స్వచ్ఛందంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సిద్ధంగా ఉన్నారు. మరొకసారి తీర్పు ఇచ్చేదానికి. ఇంట్లో అభివృద్ధి ఏ రోజు ఏ పార్టీలో ఎక్కడ జరగలేదు. ఎవరో పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పెద్దలు మహిళల కోసం ఎన్ని సంక్షేమ పథకాలు చేసి సొంత నిధులతో ఈరోజు ఉచిత నేత్ర జరుగుతుంది. ఈ పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం మీద వీళ్ళకి క్యాన్సర్ స్కానింగ్ టెస్ట్ చేశారు. ఎవరు చేశారు ఇవి? అనేక ఆధ్యాత్మిక మందిరాలకి ఎవరి విశ్వాసానికి తగినట్టుగా వారి విశ్వాసాలకి అనేక వేల లక్షల రూపాయలు సొంత నిధులు. అది ఎవరన్నా ఉన్నారా అక్కడ? వాటి మీద సమీక్షించండి, వాటి మీద మాట్లాడండి. మీరు వ్యక్తిగత దూషణ
తెలుగుదేశం పార్టీ అభివృద్ధిని గురించి మాట్లాడటం కరెక్ట్ కాదని ఖండిస్తున్నాము. త్వరగా ఇలాంటివి కూడా రిపీట్ కాకూడదు. గతంలో కూడా చెప్పుకున్నారు, సంస్కరించండి, సంస్కారవంతంగా ఉండండి, రాజకీయాలంటే గౌరవం ఉండాలని ప్రజలు కూడా అంటున్నారు. ఏంటి ఇంత చీప్ పాలిటిక్స్గా తయారవుతుందని ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. దాన్ని విస్మరించాలని ఇలాంటి వాటికి మేము ఖండిస్తూ మరి ప్రశాంత్ రెడ్డి మేడం గారు, ప్రభాకర్ రెడ్డి గారు వారు చేస్తున్న అభివృద్ధి పట్ల మీరు కూడా ఆలోచించి ఎక్కడెక్కడ ఏం చేయకూడదు గుర్తించి సపోర్ట్ చేయండి తప్ప ప్రజా అభిమానం మీకుంటే, ప్రజలు గౌరవించాలంటే, ప్రజల సంక్షేమం పొందాలంటే, రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఇలాంటి పనులు మీరు సమీక్షించాల్సిన అవసరం మీకుందని కూడా మేము తెలియజేస్తున్నాం. నమస్కారం. ఈరోజు ఉదయం మన ఆంబోతు ప్రసన్న కుమార్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ బుచ్చిలో పెట్టాడు. రే ప్రసన్న, మా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతమ్మ, మళ్ళీ చెప్తున్నా, మా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతమ్మ బీపీఆర్ సంస్థల అధినేత. నువ్వు గతంలో ఎవరి పాదాలైతే మొక్కి లబ్ధి పొందావో వేమిరెడ్డి ప్రభాకర్ అన్న సతీమణి వేమిరెడ్డి ప్రశాంతమ్మ, మా ఎమ్మెల్యే ప్రశాంతమ్మ గురించి నువ్వు చేసే విమర్శలు, వ్యక్తిగత వ్యాఖ్యలు కోవూరు జనాభాకి ఎలక్షన్ ముందే అమ్మ జీవితం గురించి చెప్పి జనాభా ముందుకొచ్చింది. ప్రతి ఒక్కరూ మా ప్రశాంతమ్మ చెప్పిన విధానాన్ని, చెప్పిన మాటల్ని అర్థం చేసుకొని ఆమె జనాభాకి ఏం చేయగలదో అది చేసేలాగా 54,000 అత్యధిక ఓట్ల మెజారిటీతో మా ప్రశాంతమ్మని గెలిపించారు. అది గుర్తుపెట్టుకో. సోమిరెడ్డి ప్రశాంతమ్మ అని విమర్శించావు. సోమిరెడ్డి కుటుంబం అంటే ఏం జిల్లాలో ఏ తక్కువేం కాదు. సోమిరెడ్డి కుటుంబం కానీ వేమిరెడ్డి కుటుంబం కానీ రెండు కుటుంబాలు జిల్లాలో చాలా మంచి కుటుంబాలే. ఒక్కసారి నువ్వు ప్రశ్నించే ముందు, విమర్శించే ముందు అర్థం చేసుకో. ఎందుకంటే నువ్వు కోవూరు నియోజకవర్గంలో చెప్తున్నావు, రే అసలుకి కోవూరులో ఫ్రాక్షన్ పెట్టింది ఎవర్రా ప్రసన్న? నువ్వు తప్ప తాగి మళ్ళీ చెప్తున్నా, తప్ప తాగి నీకు ముందు వెనక నాయకులు లేక నీకు భవిష్యత్తులో కానీ ఇప్పుడు కానీ కోవూరు నియోజకవర్గంలో సీటు లేదన్న వాస్తవాన్ని నువ్వు తెలుసుకొని కోవూరు ప్రజల్ని గందరగోళం చేసి దీన్ని గందరగోళం చేయాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామాల్లో గొడవలు పెట్టే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. గుర్తుపెట్టుకో, ఇదే ప్రశాంతమ్మ మళ్ళీ కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉంటుంది. అవునా కాదా? ప్రశాంతమ్మతో ఈ కోవూరు నియోజకవర్గ ప్రజలంతా అండదండలుగా ఉంటారా, ఉండరా? ఈ విధమైన జనాభాకి ఉపయోగపడే పనులు చేసుకుంటూ పోతూ శాంతి భద్రతలకు ఇబ్బంది లేకుండా ప్రజలకు సేవ చేస్తూ పోతున్న మూర్తి గురించి నీకు మాట్లాడే అర్హత లేదు. ఉందా లేదా? గుర్తుపెట్టుకు, ఇదే కోవూరు ప్రజలు నీ రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలైందో అక్కడికే పంపించే బాధ్యత కోవూరు ప్రజలు తీసుకుంటారా లేదా? ఇంకొకసారి ప్రశాంతమ్మ గురించి అవాకులు చవాకులు పేల్చావంటే నియోజకవర్గంలో మొత్తం నీకు చెప్పులతో స్వాగతం పలుకుతావా లేదా? అభివృద్ధి కేర్ ఆఫ్ వేమిరెడ్డి ప్రశాంతమ్మ. రౌడీజానికి, దుర్మార్గానికి కేర్ ఆఫ్ ఎవరు? ఏ ప్రసన్న కుమార్ రెడ్డి. నువ్వు కరకట మల్లన్న మీద దాడి చేసి, వాటర్ ప్లాంట్ మీద దాడి చేసి అతని మీద కేసులు పెట్టించావా లేదా? ఎల్లాపాలెం రాజన్న మీద ఇంటి మీద దాడి చేసి ఆయన ఎంపీటీసీగా పోటీ చేశాడని గందరగోళం చేసి ఏమి చేసినా అక్కడ తెలుగుదేశం జెండా ఎగరేసేదా లేదా?
ఎగరేసాడా లేదా? అది నీ అరాచకత్వానికి పాపం. అదేవిధంగా మన సోరాసేనన్న మీద కేసులు పెట్టి జైలు పంపించాడా లేదా? పంపించాడు. అదేవిధంగా మన విడాలూరు సత్యన్న మీద సోషల్ మీడియాలో కేసులు పెట్టాడని చెప్పి 16 కేసులు పెట్టించి అతని మీద ఇప్పుడు కేసులు నడుస్తూ ఉన్నాడు. అదేవిధంగా పెనుగొల్లి గ్రామంలో పట్టాట్లు పెట్టి 53 రోజులు 13 మందిని జైల్లో పెట్టాడా లేదా? అదేవిధంగా నియోజకవర్గంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెనుబల్లిలో 2 మహిళల మీద 3 కేసు పెట్టాడా లేదా? ఇటువంటి అరాచకాలకి కేర్ ఆఫ్ కి అడ్రస్ నువ్వు, దండకాలకి అడ్రస్ నువ్వు, వసూలు రాజాకి అడ్రస్ నువ్వు, చెప్పలేని భాషకంతా అడ్రస్ ఎవరు? ప్రసన్న కుమార్ రెడ్డి. ప్రసన్న, నువ్వు ఉదయం మాట్లాడతా మా నాన్న గురించి, నా కుటుంబం గురించి మాట్లాడావు. నీకు ఆ స్థాయి లేదు, ఆ శక్తి లేదు. ఎందుకంటే నేను ఛాలెంజ్ చేస్తున్నారా నిన్ను? నా కొడక, నేను ఛాలెంజ్ చేస్తున్నా. రా, దావరమడుగులో ఏ తలుపైనా తట్టు. బెజవాడ మోహన్ అంటే ఏమిటో, బెజవాడ మోహన్ కొడుకులు అంటే ఏమిటో చెప్తారు. ఏ సంబంధం లేని దాడి మా మీద చేసి మమ్మల్ని ఏదో చేయాలంటున్నావు. ఏ రోజు మేము అరాచకాలకు కానీ, జనాభా దగ్గర డబ్బులు దండేదానికి కానీ, ఇంకో దానికి కానీ ఎప్పుడు నేను కానీ మా కుటుంబం కానీ ప్రయత్నం చేయబోం కూడా. ఎందుకంటే మా నాన్న ఎంపీటీసీ, మా అమ్మ ఎంపీటీసీ. ఏ రోజు కూడా మా అమ్మ నాన్నకు వచ్చే జీతాన్ని కూడా పార్టీకి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎప్పుడు దుర్మార్గాలు, డబ్బులు సంపాదించిన సందర్భం లేదు. నువ్వు నిజంగా చేసిన ఆరోపణ ఏదైనా ఉంటే మా తమ్ముడు రికార్డ్ చేసేటట్టున్నావు. నిజంగా రికార్డ్ని మా తమ్ముడు చేసిన దాన్ని బయట పెట్టు. నువ్వు నిజంగా నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి కొడుకువే అయితే, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి రక్తవేణి అయితే ఛాలెంజ్ చేస్తున్నాను. దావరమడుగులో నువ్వు లాలూచీ రాజకీయాలు చేయకుండా వచ్చే స్థానిక ఎన్నికల్లో నిజంగా నువ్వు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి కుమారుడివే అయితే నీ వ్యక్తులు పెట్టి ఏ రాజకీయ పార్టీతో ఆలోచన లేకుండా గెలువు. నిజంగా ఆ రోజు నేను నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కొడుకునే నమ్మతావా లేదా? నువ్వు అంటే మేము స్థానిక సంస్థల్లో అత్యధిక మెజార్టీతో వేమిరెడ్డి ప్రశాంతక్క అండతటలతో మేము గెలవడానికి సిద్ధంగా ఉన్నాం. దావరమడుగులో ఎప్పుడూ లేనంత అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి చేయడానికి బాధ్యత వేమిరెడ్డి ప్రశాంతక్క తీసుకుంది. కాబట్టి దావరమడుగు జనాభా, దావరమడుగు నాయకులు ఎప్పుడూ ఆగుతూ ఉన్నారు. ఎలక్షన్ ముందు నువ్వు నాకు ఫోన్ చేసి ఏం చెప్పావు? నేను ఏ రాజకీయ పార్టీలోకి రాలా. ఎలక్షన్ ముందు నాకు ఫోన్ చేసి నీకు నేను డబ్బులు ఇస్తాను, నువ్వు ఊళ్ళో కూర్చొని ఎలక్షన్ చేయన్నావు. అంటే స్థానిక నాయకత్వం మీద నీకు ఎటువంటి నమ్మకం లేదు. తర్వాత నీ ఫోను నేను తీలా, ఎంతమంది చెప్పి పంపించినా నేను నీ దరిదాపుల్లోకి రాలా. నువ్వు దావరమడుగుని ఎటువంటి భయాందోళనకి గురి చేస్తామని సదుద్దేశంతో దావరమడుగు యువకులందరూ కూర్చొని మాట్లాడుకొని మేము ప్రసాదం కాడికి పోయావా లేదా? ఇది నిజమా కాదా? అక్క కాడికి పోయి ఈ ఎలక్షన్లో మేము మీకోసం పనిచేస్తాం, తర్వాత మీరు గెలిచిన తర్వాత మా గ్రామ అభివృద్ధికి పోటు పడాలని చెప్పావా లేదా? ఆ విధంగా ఈరోజు చేస్తుంది. కాబట్టి ప్రశాంతమని మేము నమ్ముతున్నాం. ప్రశాంత అంటని అండగా మేము నిలుస్తున్నాం. అంతేగాని నీకు భయపడి, నీ మాటలకు భయపడి ఇక్కడ ఎవరో జంకరో చెప్తున్నా, గుర్తుపెట్టుకో. బెజవాడ జగదీష్ మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు. నేను ఎస్ఎఫ్ఐగా పనిచేసినప్పుడే నెల్లూరు విఆర్ కాలేజీలో చదివినోడిని. నా మీదకి ఆ రోజు ప్రత్యర్థి ఏబీపీ వస్తేనే దగ్గర 17 రోజులు నేను కాలేజీకి నేరుగా పోయి ఆ గోండాలు ఎదుర్కొన్న సందర్భాలు బాగుంటాయి. కావాలంటే నీకున్న లుచ్చా నాయకులతో ఎంక్వైరీ చేసుకో. అదేవిధంగా విద్యార్థి సంఘంలో ఢిల్లీలో ధర్నా చేస్తుంటే తిహార్ జైల్లో 7 రోజులు ఉన్న చరిత్ర నాకుంది. కావాలంటే నువ్వు వెరిఫై చేసుకో. నీ తప్పుళ్ళకి ఇక్కడ ఎవరో భయపడరు, ఎవరో జంకరు. దావరమడికి దేశంలో, రాష్ట్రంలో ప్రత్యేక రాజకీయ ఇది ఉంది. ఆ రాజకీయ ఔన్నత్యాన్ని
ఆ రాజకీయ పరిస్థితిని గతంలో రాజకీయాలు దామరంలో ఏ విధంగా పాడైతే బాధ్యత ఇప్పుడు యువకులుగా మేము తీసుకున్నాం. అది మన డాక్టర్ అర్జున్ రెడ్డి యూత్ పేరుతో మేము సాధిస్తున్నాం. ఆ విధంగా ముందుకు పోతామని చెప్తున్నాం. నువ్వేదో తాట తీస్తావు, దేని తీస్తావు, అవన్నీ వెనక తీసుకో, దమ్ముంటే రా, నేను వస్తా, ఎక్కడికి రమ్మంటావు చెప్పు. అంతేగాని ఊరుకునే వేమిరెడ్డి ప్రశాంత్ అక్కని ఎట్టంటే అట్ట మాట్లాడే ఉంటే కొడుకు ఈసారి ఊరుకునే లేదు. అక్క మీకు కూడా ఈ విలేకరుల మూలంగా చెప్తున్నా, ఇంతవరకు మీరు శాంతియుతంగా పొమ్మంటున్నారు, మీరు అభివృద్ధి వైపు పొమ్మంటున్నారు, మేము అదే విధంగా పోతున్నాం. కానీ ఇటువంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడేటువంటి వ్యక్తులు కానీ ఇదే విధంగా భవిష్యత్తులో కానీ కొనసాగిస్తే మేము చేసే చర్యలు అట్టే ఉంటాయి. కానీ అందుకని మీరు మమ్మల్ని మన్నించండి. భవిష్యత్తులో కానీ అతను కానీ ఇదే విధంగా కానీ ప్రవర్తించి మీ పట్ల కానీ మాట్లాడితే ఒక తల్లికి కొడుకుల్లాగా మనందరం బాధ్యత తీసుకుంటావా లేదా? తీసుకుంటావా లేదా? జై ప్రశాంత్ అక్క, జై జై ప్రశాంత్ అక్క, జై ప్రశాంత్ అక్క, జై ప్రశాంత్ అక్క. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.